హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోవా పూరి అండి. మంచి స్వీట్ ఐటము, మంచి హెల్దీ ఐటమ్ కూడా అండి. నేను చేసే స్వీట్స్ మ్యాక్సిమం హెల్దీగా ఉన్నవే చేస్తానండి. ఇది ఎగ్జాక్ట్గా మనం ఈరోజు చేస్తున్నది స్వీట్ స్టాల్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఫేమస్ అయినట్టు ఇది గుంటూరులో మంచి ఫేమస్ స్వీట్ అండి. చాలా సింపుల్గా మన ఇంట్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మన ఇంట్లో ఏమైనా అవుతున్నా కూడా ఇలా చక్కగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం కరెక్ట్గా చేసుకుంటే ఇదంతా కూడా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అవుతుందండి. ఫెయిల్ అవ్వడం అనేది ఉండదండి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీన్ని ఈరోజు మనము చాలా సింపుల్గా చేసుకుందాము. దీనికోసం కావాల్సిన అన్ని కూడా పక్కా మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా నేను చెప్తానండి. ఈరోజు చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో కూడా మనం చాలా ఎక్కువ కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కోవాని పాకాన్ని మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా పూరీలు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఎక్కువ క్వాంటిటీతో కూడా చాలా తక్కువ టైంలో ఇలా చేసుకోవచ్చండి. చాలా స్మూత్గా, తింటుంటే జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇప్పుడు మనం కోవా కోసము నేను 1 లీటర్న్నర పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు. ఇది పాలు, ఆవు పాలు, ఏ పాలైనా కూడా బాగానే ఉంటుందండి. మనకి కోవా కోసం ఏ పాలు తీసుకున్నా పర్వాలేదు. ఇలా నేను గేదె పాలు 1 లీటర్న్నర తీసుకున్నాను. ఇవి కొంచెం ఇలా మరుగుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి మనం ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకుందామండి. మనం తీసుకున్న లీటర్న్నర పాలకి 100 గ్రామ్స్ అయితే స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దాన్ని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీస్ని బట్టి మనం షుగర్ వేసుకోవాలి. మరి ఓవర్గా కూడా షుగర్ వేసుకోకూడదండి. ఇవి మెజరింగ్ బౌల్స్ అండి. ఇది వచ్చి 125 ml మెజరింగ్ బౌల్. దీంట్లో మనం ఫుల్గా 1 కప్పు తీసుకుంటే ఇది మనకి 100 గ్రామ్స్ అవుతుందండి. సో ఇలా మీరు ఏదన్నా కప్పుతో కూడా జస్ట్ ఒక 100 గ్రామ్స్ కింద మీరు తీసుకునే పాలను బట్టి వేసుకోవచ్చు. సో ఇలా కొంచెం ఇది మరుగుతూ ఉండగా ఈలోగా మనం బ్యాటర్ రెడీ చేసుకుందామండి. దీంట్లో ఇలా 1 కప్పుతో నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఏదన్నా కప్పు, మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. ఇవి మెజరింగ్ కప్స్ అండి నాకు. సో ఇలా 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుందాము. తీసుకొని దీన్ని కొంచెం ఇలా జల్లించుకుంటే మనకి పిండి సాఫ్ట్గా బాగుంటుందండి. సో ఏ పిండి అయినా కూడా తీసుకునేటప్పుడు ఇలా జల్లించి తీసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూను బెల్లం పౌడర్ వేస్తున్నానండి. మీరు షుగర్ అన్నా వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం లైట్గా స్వీట్నెస్ కోసము కొంచెం పించ్ సాల్ట్ అండి, మరి ఎక్కువ కాదు. జస్ట్ లైట్గా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే కరెక్ట్గా బాగుంటుంది. జస్ట్ కొంచెం పించ్ సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను 250 ml వరకు మిల్క్ వేస్తున్నానండి. 250 ml అంటే మీరు తీసుకున్న 2 కప్పులతోని, అంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకున్నారు కాబట్టి 2 కప్పులు పాలు వేసుకుంటే మీకు సరిపోతుందండి. నేను తీసుకున్న 2 కప్పులు కూడా ఒక్కొక్కటి కూడా 150 ml కప్స్ అండి. అవి మెజరింగ్ కప్స్. సో అలా మీరు 2 కప్స్ ఏదన్నా మీరు తీసుకున్న ఏ బౌల్ అయినా పర్వాలేదు, మెజరింగ్ బౌల్ కాకపోయినా జస్ట్ తీసుకున్న బౌల్తో 2 కప్పులు మిల్క్ వేసుకొని జస్ట్ ఇంకో నేను దీంట్లోకి హాఫ్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. అదే తీసుకున్న 250 ml బౌల్తోనే హాఫ్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న అదే బౌల్లో 1 కప్పు ఎక్స్ట్రా బౌల్, అంటే మొత్తం 3 కప్స్, మీరు పిండి మెజర్ చేసిన కప్తో 3 కప్స్, 2 కప్స్ పాలు, 1 కప్పు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇంకా అసలు మనం చూడక్కర్లేదు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీస్ అయితే కరెక్ట్గా మనకి బ్యాటర్ అంతా అయిపోతుందండి. చాలా కరెక్ట్గా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఏమన్నా లోపల ఉండాలంటేది ఉంటుందేమో ఒకసారి చేత్తో మిక్స్ చేసుకుందామండి. చేత్తో మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి చేతితో మిక్స్ చేసేసుకుంటే లోపల ఉండలేదన్నా ఉన్నా చేతికి తగిలి చక్కగా సాఫ్ట్గా కంప్లీట్గా మనం ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా కన్సిస్టెన్సీ బ్యాటర్ ఇలా ఉండాలి. అంటే మన దోశలు వేసుకునే పిండిలా ఉంటే సరిపోతుందండి. ఇలాగా మరీ పలచగానే ఉండకుండా, మరీ థిక్గా ఉండకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మన పాలు కూడా మరుగుతున్నాయండి కోవా కోసం. సో ఇలా మరుగుతుండగా దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం కంటిన్యూస్గా దగ్గరే ఉండి చూసుకోవాలి, లేకపోతే కింద అంటుకోవడము, లేకపోతే పాలు పొంగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దగ్గరుండి చూసుకుంటే మనకు కోవా ఫాస్ట్గా ఒక 20 minutesలోనే రెడీ అయిపోతుందండి. మనం తీసుకునే పాలు క్వాంటిటీని బట్టి ఎక్కువ పాలు అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం తీసుకున్న లీటర్న్నర పాలకైతే 20 to 25 minutesలో మనకు కోవా ఈజీగా రెడీ అయిపోతుందండి. అది మరుగుతూ ఉండగా పాలు ఈలోగా మనము దీంట్లోకి షుగర్ సిరప్ను కూడా రెడీ చేసుకుందామండి. ఇలా 1 by 1 ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 250 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నానండి. 1 కప్పు షుగరు, అంటే 1 కప్పు షుగరు, 1 కప్పు వాటరు నేను మెజరింగ్ కప్ తీసుకున్నాను. సో మీరు 1 కప్పు షుగర్ తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకొని మరగబెట్టుకుంటే సరిపోతుంది. అది మరుగుతుండగా ఇందులో కొన్ని యాలక్కాయలు దంచి వేసుకుందామండి. ఇలాచి పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. యాలక్కాయలు బాగా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను తొక్కలతోనే ఇలా దంచుకుంటున్నాను. మీరు తొక్కలు తీసైనా కూడా దంచి వేసుకోవచ్చు. ఇలా చక్కగా పాకం మరుగుతున్నప్పుడు దీంట్లో వేసుకోవచ్చండి. దీనికి పాకం ముద్ర పడడము, తీగ పాకం రావడము ఇలా ఏమీ అవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగిపోయి మొత్తం పైనంతా కొంచెం అలా బబుల్స్ ఫామ్ అవుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. లైట్గా కొంచెం మనకి జిగురు తగిలేలాగా కొంచెంగా ఉంటే సరిపోతుంది. జస్ట్ మనం ఇలా బబుల్స్ ఫామ్ అయినా
మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్ని కరెక్ట్గా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన కోవా కోసం మొత్తం కూడా పాలు కూడా దగ్గరగా చిక్కబడిపోయిందండి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ స్టేజ్లో ఇంకా మనం దగ్గరుండి చూసుకుంటేనే పర్ఫెక్ట్ కోవా మనకి రెడీ అవుతుందండి. లేకపోతే గట్టి పడిపోవడము, మాడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో మాత్రం దగ్గరగా ఉండి ఈ కోవాని మాత్రం మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైట్గా మిక్స్ చేస్తూ ఉంటే జస్ట్ ఇంకా మనకి నిమిషాల్లోనే ఈ కోవా రెడీ అయిపోతుందండి. ఇది మనం కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం గట్టి పడే వరకు మనం స్టవ్ మీద పెడితే ఇది కన్సిస్టెన్సీ కూడా మారిపోయి బాగా స్టిఫ్గా అయిపోతుందండి. అలా కాకుండా దీన్ని జస్ట్ ఇలా లిక్విడీగా కొంచెం ఇలా కన్సిస్టెన్సీ అంతా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. జస్ట్ ఇలా ఇంక ఈ స్టేజ్ నుంచి మనం దగ్గరగా మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. జస్ట్ ఇలా మనకి లైట్గా సరౌండింగ్స్ అన్నీ కూడా వదులుతున్నట్టుగా లిక్విడ్గా ఉండి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇదంతా కూడా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇంతేనండి. ఇలా మొత్తం అంతా కూడా సరౌండింగ్స్ అంతా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా మళ్ళీ అలా వదిలేకుండా ఒకసారి జస్ట్ ఇలా మిక్స్ చేసుకుందామండి. నేను స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా జస్ట్ ఒకసారి ఇలా దగ్గరగా మిక్స్ చేస్తున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా చల్లారిన తర్వాత మన కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఇది పూరీలో పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం పూర్తిగా చల్లారనిద్దాము. ఈలోగా ఇందులో కొన్ని మనము బాదం, పిస్తా, కాజుల్ని సన్నంగా తరిగి కొన్ని వేసుకుందామండి. దీనిపైకి బాగుంటుంది. నవ్వులేటప్పుడు పప్పులు కూడా మనకి ఆరోగ్యానికి చక్కగా బాగుంటుంది. మనం ఎన్నన్నా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పూరీల్ని ఫ్రై చేసుకోవడానికి ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మరి నిండుగా ప్యాన్లో వేయకుండా ఆయిల్ కొంచెం జస్ట్ లైట్గా వేస్తే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ గరిటెతో ఆయిల్కి దగ్గరగా పెట్టి మనం ఇలా దీంట్లో డ్రాప్ చేసుకుంటే బ్యాటర్ కూడా చక్కగా మనకి పూరీ రెడీ అయిపోతుందండి. దీన్ని ఒకవైపు కాలిన తర్వాత లైట్గా ఇలా ఒక టర్న్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే మన పూరీలు చక్కగా రెడీ అయిపోతాయండి. ఇలా కొంచెం లైట్గా మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. మరి పచ్చిగా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. పైగా మనం మిల్క్ వేసి బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి. వాటర్తో కూడా మనము సేమ్ క్వాంటిటీలో వేసుకొని అలా కూడా మనం వాటర్తో కూడా ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా ఇంకా ఆయిల్లో సింపుల్గా వేసుకొని ఎన్నైనా కూడా మనం చాలా ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. పూరీలు ఇలా ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక 4-5 ప్రిపేర్ చేసుకొని వీటిని మనం కొంచెం గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొన్నిగా రెడీ చేసుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ పూరీలు రెడీ చేసుకొని పాకంలో వేసుకోవడం అలా చేయకూడదు. ఒక 4-5 చేసుకుంటూ మళ్ళీ పాకంలో వేసుకొని మనము ఈ కోవా పూరీని రెడీ చేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ 4-5 వేసుకుంటూ అలా కొన్నిగా వేసుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. పాకం కూడా కరెక్ట్గా పడుతుంది వీటికి. ఇలా చేసుకోవడం వల్ల పాకం కానీ గట్టి పడిపోవడం, సరిపోకపోవడం అలా అవుతే మనకి గట్టి పడిపోయినప్పుడు అందులో కొంచెంగా మనం వాటర్ వేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అదే మనకు సరిపోతే చాలా ఫాస్ట్గా కూడా మనం పాకాన్ని మళ్ళీ రెడీ చేసుకొని ఎన్ని పూరీలైనా కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇలా మనము పూరీల్ని పాకంలోకి డ్రాప్ చేసేటప్పుడు ఈ పూరీ వచ్చి కొంచెం మనకి వేడిగానే ఉండాలండి. మరీ వేడిగా కాకపోయినా కొంచెం అది చేతి పట్టుకున్నప్పుడు వేడి తగులుతూ ఉండాలి. ఈ పాకం మాత్రం గోరువెచ్చగా ఉండాలండి. అలా వేసుకున్నప్పుడు చక్కగా పూరీలన్నీ కూడా పాకాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇందులో ఒక 30 సెకండ్స్ మాత్రం ఇలా డ్రాప్ చేసుకొని దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా మనము ఇలా ముంచుతూ ఒక 30 సెకండ్స్ ఉంచుకొని తర్వాత మళ్ళీ ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా పూరీలన్నీ కూడా చక్కగా పాకాన్ని అబ్జర్వ్ చేసినాయండి. చక్కగా ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా కొంచెంగా పాకాన్ని అంతా కూడా లైట్గా కొంచెం ఇలా ప్రెస్ చేసి తీసుకుందామండి. తీసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మనం మామూలుగా ఫ్రై చేసినవి కూడా కొంచెం స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని బెల్లాన్ని కానీ పంచదార కానీ అలా యాడ్ చేసుకుని కూడా ఒట్టిగా పాకంలో కూడా వేయకుండా కూడా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒట్టివి కూడా పిల్లలు అలా తింటారు. అలా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. ఇంట్లో పొడిగా అలా పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా తినడానికి కూడా బాగుంటాయండి. ఇలా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అన్నీ కూడా పాకం పట్టించుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు వీటిలో మనం కోవా పెట్టుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసుకుంటే మన కోవా పూరి చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా స్మూత్గా చక్కగా పాకంలోకి పెట్టిన తర్వాత చాలా స్మూత్గా ఉంది అసలు ఇది. మనం ముందు ఫ్రై చేసిన వెంటనే క్రిస్పీగా ఉంటుంది. పాకంలో వేసిన తర్వాత మాత్రం చక్కగా ఇలా మెత్తగా స్మూత్గా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం కోవా పెట్టేసుకుందాము. చక్కగా ఇందులో పెట్టుకొని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా ఈ కోవా. ఇది మనం ఇంకా బాదం, పిస్తా ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా సన్నంగా తరిగి వేసుకుంటే ఇంకా చాలా హెల్తీగా రెడీ అవుతుందండి. ఇది లైట్గా వేసుకొని ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ మనం ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే
మన కోవా పూరి చాలా టేస్టీగా స్మూత్గా చక్కగా రెడీ అయిపోతుందండి. చాలా స్మూత్ కన్సిస్టెన్సీతో చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది స్టోరేజ్ ఫుడ్ అండి. 10 days వరకు కూడా మనకి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ విధంగానూ పాడవదండి. ఎప్పుడు కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మనం అదేవిధంగా కోవాని పాకాన్ని ముందే రెడీ చేసి పెట్టేసుకొని పూరి ఎప్పుడు కావాలన్నా కూడా కానీ కొంచెం వేడి చేసేసుకొని పూరి వేసుకొని అందులో వేసేసుకుంటే చక్కగా కోవా పెట్టుకొని మన కోవా పూరి చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో ఒకసారి తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.